హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో జరగబోయే యువ సంగ్రామ సదస్సును అడ్డుకొని నిరుద్యోగ యువత గొంతు నొక్కుదామని ప్రయత్నించిన సీఎం రేవంత్ రెడ్డి కుట్ర విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సభకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్య హక్కులను హైకోర్టు కాపాడిందన్న కేటీఆర్, కాంగ్రెస్ ఎన్ని అవరోధాలు సృష్టించినా యువత తరపున బీఆర్ఎస్ గళం ఇప్పుతూనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు యువతీ యువకులు సరూర్నగర్కు తరలిరావాలని పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 10 గంటలకు సభ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఏ రాజకీయ పార్టీ సమావేశాలకైనా అనుమతులు ఇచ్చామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో సభ పెట్టుకోవాలంటే హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. ఇలా ఈ రాష్ట్రంలో రేపు రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో గాని గ్రామాల్లో గాని ప్రజలారా తాగునీరుకు కష్టం వచ్చిందంటే ఈ ప్రభుత్వమే కచ్చగట్టి మీరు ఓట్లేసి గెలిపించినందుకు మీ పైన కచ్చగట్టి ఇలా మిమ్మల్ని గొంతుకొచ్చే కార్యక్రమం చేస్తున్న సంగతి మర్చిపోవద్దని చెప్పి నేను చెప్తున్నా. కేసీఆర్ గారు గజ్వేల్లో మీటింగ్ పెట్టిన పర్మిషన్ ఇచ్చి చాలా పార్టీ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతారంటే అందరికి ఇచ్చిన మరి ఇలా ఒక విద్యార్థులు ఆందోళన ఉన్నారు. వాళ్ళకు ఒక భరోసా ఇవ్వకపోతే వాళ్ళు ఆందోళనకు గురవుతారు, చెడు అలవాట్లకు బానిస అవుతారు. వాళ్ళు ఇంకా ఏం ఆవేశంతో ఏమైనా చేసుకోగలరు. ఒక భరోసా ఇద్దాం. ఆ సమావేశం నుంచి మేము వచ్చి మీకు ఆదుకుంటాం, మిమ్మల్ని అన్ని రకాలు కాపాడుకుంటాం, భయపడకండి నేను ఒక భరోసా ఇస్తామని చెప్పి సరూర్ నగర్ మీటింగ్ పెడితే సరూర్ నగర్ మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా కోర్టు ఇచ్చింది పర్మిషన్. సరూర్ నగర్ లో మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఇలా మేము హైకోర్టుకు పోయి పర్మిషన్ తీసుకోవాల్సిన దుస్థితి ఇలా మాకు ఏర్పడతా ఉంది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి.